ఉన్నది మనకు రాయలసీమ వాసులకే. అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు నయవంచకులు, మోసగాళ్ళు. వీళ్ళు అధికార దాహం, ధనదాహంతోనే మనను ఈ రాష్ట్రాన్ని ముంచింది. ఈరోజు తెలంగాణ ఓట్ల కోసం, సీట్ల కోసం అన్ని పార్టీలు లెటర్ ఇచ్చేయమని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది ఇవ్వాలని. నేను 1.5 సంవత్సరం నుంచి మొత్తుకున్నాను. నేను ఊరూరు తిరిగి ఎండలు లెక్క చేయకుండా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం, ట్రాక్టర్ యాత్ర చేశాం, రోజుల తరబడి దీక్షలు చేశాం. ఒక్కడూ రాలేదు నాతో. ఈరోజు నేను చెప్పింది నిజమైంది. మీరే ఆ రోజు మేల్కొని ఉంటే ఈ రాష్ట్రం విడిపోకుండా ఉండేది. లేకపోతే 3 రాష్ట్రాలు వచ్చేవి, రాయలసీమ కూడా వచ్చేది. ఈ దొంగలు వీళ్ళు ఎక్కడ ఖాళీ స్థలం ఉందా, ఎక్కడ కొట్టుకుపోతాల మాదిరి అన్న ధ్యాస తప్ప వీళ్ళకు ఇంకొకటి లేదు. ఈరోజు రాయలసీమ ఉన్నది. 1-2 ముఖ్యమంత్రులు అయ్యేదానికి ఉన్నా ఈ రాయలసీమ 57 ఏళ్ళు ముఖ్యమంత్రులను చేశాం, ప్రధానిని చేశాం, రాష్ట్రపతిని చేశాం. ఎంతో ఏదో ఒరగబెడతారని అనుకున్నాం. కానీ 6 మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఈ ప్రాంతమే అత్యంత వెనుకబడిన ప్రాంతమని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఏదైనా వెనుకబడిపోయింది ఈ దేశంలో అంటే అది రాయలసీమనే. 4 సంవత్సరాలు ఒక్కసారి వర్షాలు బాగా పడతాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని కూడా మానేశారు. ఈ ప్రాంతంలో వలసలు పోయి హైదరాబాద్కు, బెంగళూరుకు పోయి బతికే పరిస్థితి ఉంది. నేను ఒకటి అడుగుతున్నా, ఎవరైనా అప్పు లేని కుటుంబం రాయలసీమలో ఉందా అని అడుగుతున్నా. అప్పు లేని వాడు ఉన్నాడా? ప్రతి వాని మీద అప్పే. ఈరోజు ఈ ప్రాంతంలో తెలంగాణ విడిపోయిన తర్వాత కర్నూలు రాజధాని కావాలి, రాయలసీమలో రాజధాని కావాలి. ఎందుకంటే పోగొట్టుకున్నది మనం. రాయలసీమలో కర్నూలులో రాళ్ళు చదువుకుంటే వెంటనే ఉద్యోగాలు వస్తాయి, మన అప్పులు తీరుతాయి, దారిద్ర్యం నివారణ జరుగుతుంది. ఈరోజు గొంతెమ్మ కోరిక కాదు, పోగొట్టుకున్న రాజధాని మాకు ఇవ్వండి అంటున్నాం. తెలంగాణ విడిపోయింది కాబట్టి 1956లో ఏ స్థితి ఉందో రాష్ట్రానికి రాజధాని ఏదో ఈ ప్రాంత నాయకులు తెలంగాణకు లెటర్లు ఇచ్చారు. అట్లాగే దొంగ దీక్షలు చేశారు. రాజధాని పెట్టమని దీక్షలు చేయండి, మీరు అప్పుడే నమ్ముతారు జనం. అంతేగాని పచ్చి మోసం చేయొద్దండి మీరు. నేను ఒకటి అంటున్నా, రాజధాని ఇవ్వకపోతే రాయలసీమ అగ్నిగుండమే. రాయలసీమ పరిరక్షణ సమితి బాగా 52 నియోజకవర్గాల్లో పోటీ పెట్టబోతున్నాం. మీరు మోసం చేస్తే 52 నియోజకవర్గాల్లో ఈ ద్రోహులను మట్టి కనిపిస్తాం. మీరు అనుకోవచ్చు వీళ్ళ దగ్గర డబ్బులున్నాయి, బైరెడ్డి నీ దగ్గర ఏముందని. నేను ఒకటే సమాధానం, డబ్బు లేకపోవచ్చు నా దగ్గర, కానీ రాయలసీమ మీద అపారమైన ప్రేమ ఉంది. అవసరమైతే నా తల నరికి కొండారెడ్డి గుర్తు కట్టే త్యాగం ఉంది. రాయలసీమ దీన్ని బతికించుకోవాలి, రాయలసీమకు జీవం పోయాలి. ఈరోజు రాయలసీమకు రాజధాని తెచ్చుకోవాలి. అది రాని నాడు మా రాష్ట్రం మాకు ఇవ్వండి, మేము బతుకుతాం, మా బతుకులు మేము బతుకుతాం. ఈరోజు రాయలసీమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. ఆత్మగౌరవం రాయలసీమ ఈరోజు దాన్ని కాపాడుకునే దానికి పిల్లలు, పెద్దలు అందరూ ముందుకు వస్తా ఉన్నారు. నేను నిన్నటి నుంచి చేస్తున్న యాత్ర, అన్ని వర్గాలు మాకు కావాల్సింది రాజధాని డిమాండ్తో ముందుకు వస్తున్నారు. ఇది
గమనించైన నాయకులు ముందుకు రండి. మీరు రాజధాని కోసం పోరాడండి. లేకపోతే వీళ్ళంతా కూడా క్షమించారు మిమ్మల్ని. రాయలసీమ వాసులు మీకు గుణపాఠం నేర్పుతారని చెప్తున్నా. మనకేం కావాలి అన్న? ఏం కావాలి? ఏం కావాలి? ఏమి కావాలి? ఏమి కావాలి మనకు? ఏమి కావాలి? గట్టిగా కొంతమంది ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాయల తెలంగాణ 2 జిల్లాలు కలపమని చెప్పారు భూ కబ్జాదారులు. వాళ్ళు ఈయన కిటికీలు తెచ్చుకొని వింటున్నారు మన స్పీచ్లు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం కావాలి మనకు? ఏం కావాలి? ఏమి కావాలి? ఏమి కావాలి? జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. మంది మనలు గోడు జగపడుతులేడు మంది మనలు గోడు విముక్తికై ఉద్యమించి బురగ మంది చూడు మన ప్రాంతం మన సొంతం ఇదే మన నినాదం కావాలి రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం మన ప్రాంతం మన సొంతం ఇదే మన నినాదం కావాలి రాయలసీమకి అందించిన మనకు ప్రగతి ఏది రాష్ట్రపతి ప్రధానులు ముఖ్యమంత్రులందరిలో జాతికి అందించిన మనకు ప్రగతి ఏది సామాజిక అసమానత ఇంకా ఎంత నిలిచింది చంద్రగిరి కోటై ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు పిడికిళ్లను దించొద్దని రాష్ట్రం వచ్చే వరకు పోరాటం ఇక ఆగదని మన ప్రాంతం పరపరాల చరితము మహాత్ములను గంగ పౌరుషాల పురిటి గద్దరా ఇది సామరాల జీవ గద్దరా గద్దరా ఇది సామరాల జీవ పరిలోన మేము గెలిచిన తెలుగు బడిగా తీసుకుంటారు ఈ మనలకు పాకిస్తాన్ ఆగుతులే కొద్ది పెద్ద మనిషి మించు మెత్తకున్నాడు పాపం. ఆ మెట్లెక్కలేడేమో చూసుకోండి మళ్ళా. పైకి ఇంట్లో మనం గర్వపడేది ఈ పుణ్యభూమిలో జన్మించినందుకే. ఈరోజు ఈ రాయలసీమ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. అడిగే నాదుడు లేడు, పట్టించుకునేవాడు లేడు. ఈ మాడుగులైనా మా ముచ్చుమరైనా ఈరోజు రాయలసీమకు మన త్యాగాల ఫలితంగా నీళ్లు రావు, కానీ కోస్తాకు నీళ్లు వెళ్ళిపోతాయి, తెలంగాణకు పోతాయి నీళ్లు. కానీ మన దరిద్రం తీరలేదు. ఈరోజు చెప్పండి, కోస్తా వాడు బాగున్నాడా? విజయవాడ గుంటూరు తెలంగాణ వాడు బాగున్నాడా? మనం బాగున్నామా? బాగా ముందుకెళ్ళిపోయే మనము వెనక్కి పోతా ఉంది బండి. అసలు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మన పరిస్థితులు మెరుగ్గా ఉండేవి. కానీ 57 ఏళ్లలో మన పరిస్థితులు దిగజారిపోయాయి. ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మహిళలు కానీ
రైతులు కానీ పేదలు, అదిగో ఆ టీ బంకు పెట్టినటువంటి వాళ్ళు, ఆటో డ్రైవర్లు, చేపలు పెట్టే వాళ్ళు, అప్పు లేని కుటుంబం ఒక్కటి ఉందా ఇక్కడ ఈ ప్రాంతంలో? అప్పు లేని వాళ్ళు ఉన్నారమ్మా? ప్రతి వాళ్ళ మీద అప్పే. ప్రతి వాళ్ళు ఈరోజు అప్పుల పాలైపోయారు రాయలసీమలో. మిగతా ప్రాంతాల్లో బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగిపోయాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారు, 3 కార్లు పండించుకుంటారు. ఈరోజు మనకు తాగడానికి నీళ్లు లేవు. అందుకే ఈ నాయకులను నమ్ముకుంటే ఇంకా నాశనం అవుతాం మనం. ఈరోజు విడిపోయిన ఒకప్పటి రాజధాని రాయలసీమ ఉండింది కర్నూలు. ఒప్పందం ప్రకారంగా కర్నూలులో రాజధాని పెట్టి తీసేసి తెలంగాణ వెళ్ళిపోతున్నప్పుడు రాయలసీమలో రాజధాని ఉండాలా వద్దమ్మా? రాజధాని ఉన్నప్పుడే అన్ని రకాలుగా ముందు ఉంటాం మనం. ఎట్లా హైదరాబాదు ఈరోజు కొట్టుకొని వస్తున్నారు హైదరాబాద్ కోసం. కర్నూలులో ఇక్కడే ఉంటే ఈ మాడుగుల ఒక పెద్ద సెంటర్ అయ్యేది, హ్యాబిట్సో లేకపోతే కూకట్పల్లి సెంటర్. రాయలసీమ పరిరక్షణ సమితి ఈ పెట్టాం మనం. 52 నియోజకవర్గాలు 4 జిల్లాల్లో ఉన్నాయి. అక్కడ తప్పక పిచ్చుకుంటాం. పార్లమెంట్ లో కూడా 8 ఉన్నాయి. పోటీ పెట్టి మన రాయలసీమను పరిరక్షించుకుంటాం. కాడ లెటర్లు ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఇటువంటి డ్రామాలు చేసేటటువంటి నయవంచన చేస్తున్న ఈ నాయకులను మట్టి కనిపించాలి. అందుకే రాయలసీమ పరిరక్షణ సమితి ఈరోజు రాయలసీమలో రాజధాని పెట్టండి. మీరు అంతా బాగుపడినటువంటి కోస్తా, అక్కడ అన్ని ఉన్నాయి, మీకు బతకగలరు. ఇక్కడ ఏమీ లేవు. రాజధాని పెడితే తప్ప మేము బతకలేము, మా జీవితాలు బాగుపడవు. ఒకవేళ రాజధాని కూడా మీకే కావాలంటే మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి, మా బతుకు మేము బతుకుతాం, రాయలసీమ రాష్ట్రాన్ని. ఈ డిమాండ్తో ముందు పోతున్నాం. అందుకే ఈ బస్సు యాత్ర ప్రతి గ్రామం తిరుగుతాను. ఇంకా 4 నెలలు ప్రతి ఊరికి వెళ్తాను నేను. తప్పకుండా మనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్తాను. రాయలసీమ ఆత్మగౌరవాన్ని నిలబెడతాను. మీ అందరి సహకారం అవసరం. ఒక్క నాయకుడు మాట్లాడరు. తెలంగాణని మాట్లాడిన నాయకులు ఈరోజు రాయలసీమలో రాజధాని పెట్టాలని ఒక్కడు అనడం ఎంత దుర్మార్గం అంటే, రాజధాని పెట్టమని ఇక్కడ అడిగితే విజయవాడ గుంటూరుకి వెళ్ళి ఓట్లు పడమని వీళ్ళ భయం. అంటే వీళ్ళు ముఖ్యమంత్రులు కావడానికే ఉందా రాయలసీమ? ఈ పిల్లల భవిష్యత్తు అవసరం లేదా? మనం బాగుపడకూడదా? అందుకే ఇవన్నీ చెప్తూ ఒక డిమాండ్, రాయలసీమలో రాజధాని పెట్టండి. రాజధాని ఇవ్వకపోతే మా రాష్ట్రం మాకు ఇవ్వండి. తెలంగాణ వాడే మొనగాడు వాడు జై తెలంగాణ అప్పుడు మనమేమనాలి? జై తెలంగాణ అన్నాడు మనమేమనాలి? అదేదో కళ్ళు పెట్టెల్లో పుట్టిన వాదం అని, ఇది గుండెల్లో పుట్టేది. ఇది ఈరోజు జై రాయలసీమ అంటూ ముందుకు రావాలి. మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి. మనం ఈ ప్రాంతం కూడా కోస్తా అంటే విజయవాడ గుంటూరు వైపు తెలంగాణ మాదిరిగా మనము బాగా అభివృద్ధి బాటలో నడవాలి. ఎన్నాళ్ళని నలుగుతాం? ఇట్లా 57 ఏళ్ళు నలిగాం. ఎవరొచ్చినా ఓట్లేశాం. ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రి రాష్ట్రపతి అయ్యారు. మనకేమో మొండి చేసి చూపించారు. తెలంగాణకే దోచిపెట్టారు, కోస్తాకే అడగక ముందే ఇచ్చారు. మనల్ని అసలు పట్టించుకోలేదు. అందుకే అప్పులైపోయాం. ఈ సమస్య నుంచి బయటపడాలంటే
ఒకే మొత్తం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి. అందరూ నాయకులు ఈ రాజధాని కోసం ప్రయత్నం చేయండి. మీరు ముందుకు రండి. ఒకవేళ రాకపోతే రేపు జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని రాజకీయంగా సమాధికస్తారు మా రాయలసీమ వాసులు అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా. మన దరిద్రం తీరది. అప్పుడే ఈ నాయకులు ఒక ఓడిపోతారు. వీళ్ళు పులివెందల్లో జగన్ ఓడిపోతాడు. మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ, కుప్పంలో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి పూటకొక మాట సోనియా గాంధీని కలిసి వచ్చేస్తాడు. ఆ అమ్మ ఇంటర్వ్యూ ఇయ్యారు, మాట్లాడే మాట ఢిల్లీకి పోయేది. మళ్ళీ ఈ రోజు 57 ఏళ్ల తర్వాత అవకాశం, అదే రాజధాని మనకు కావాలని అడిగే అవకాశం వచ్చింది. ఇది జారవిచ్చుకుంటే ఇంకా మళ్ళీ రాయలసీమ అనేది బతికి పట్టగట్ మన చేతుల్లోనే ఉంది. రాయలసీమను బతికించుకుంటామా, రాయలసీమను గొంతు నులిమి చంపుకుంటామో మన చేతుల్లోనే ఉంది. దీని మీద మీరంతా కూడా సహకరించవలసిన మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.